ఇప్పుడు తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఎవరైతే మంత్రులు ఉంటారో, ఎవరైతే ప్రధాన మంత్రులు ఉంటారో, ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో, ఎవరైతే యూనియన్ మినిస్టర్స్ ఉంటారో వీళ్ళందరూ ఏదైనా ఒక అఫెన్స్ చేసిరని చెప్పి వీళ్ళపైన అలిగేషన్ ఉండి వీళ్ళని కానీ 30 రోజులు ఒకవేళ జైల్లో పెడితే 31వ రోజు ఏదైతే ఉంటుందో ఆ 31వ రోజు వీళ్ళకు మంత్రి పదవి ఏదైతే ఉంటుందో ఈ మంత్రి పదవి అనేది ఆటోమేటిక్గా పోతుంది. ఇక్కడ 130వ రాజ్యాంగ సవరణ దీనికి తీసుకొచ్చారంటే ఆర్టికల్ 75కి, ఆర్టికల్ 164కి, అలాగే ఆర్టికల్ 239కి ఈ 130వ రాజ్యాంగ సవరణ అనేది చేశారు. దీని ప్రకారము మంత్రులకు, ప్రధాన మంత్రులకు ఎవరికైనా సరే వీళ్ళు అఫెన్స్ చేసిరు అని చెప్పి అలిగేషన్ ఉంటేనే వీళ్ళు నిజంగా చేసిరా లేదా అనేది తర్వాత నిర్ధారిస్తారు. కానీ వీళ్ళు ముందు 30 రోజులు మాత్రం జైల్లో ఉంటే 30 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇలా మంత్రి పదవి పోతుంది. వీళ్ళు మళ్ళీ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ మంత్రి పదవి అనేది చేపట్టవచ్చు. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉంటారో అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఇది చాలా నష్టం చేకూరుస్తుంది.